డిపార్ట్మెంట్లుగా రోడ్డు ప్రమాదాలు కొత్త కాదు, హత్యలు కొత్త కాదు. ఇప్పుడంటే సీసీ ఫుటేజీలు, ఫోన్ కాలింగ్స్, ట్రాపింగ్లు ఇవన్నీ వచ్చాయి. యాక్చువల్గా వాస్తవం ఏంటనేది డిపార్ట్మెంట్లుగా ఈ పాటికే ఎప్పటికో అన్ని అర్థమైపోయాయి. కానీ డిస్ప్లే అంటే చెప్పడంలో ఎందుకు మీరు ఇంత తాత్సారం వహిస్తూ స్టెప్ టు స్టెప్గా అన్ని ఎందుకు, దీని వెనుక మీకు ఎవరో వెనకాల నుంచి ఒత్తిడి తెస్తూ మీరు ఇలాగే మాట్లాడాలి, ఇలాగే చెప్పాలి అనేది బయట జనరల్ టాక్. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీడియాలో వచ్చినట్టు తర్వాత ఎవరో మేము కంక్లూడ్ చేయాలన్నట్టు వారం రోజుల్లో 2 రోజుల్లో ఇన్వెస్టిగేషన్ని మేము కంక్లూడ్ చేయలేమండి. అల్టిమేట్లీ మేము ఆన్సరబుల్ టు ద ఎవ్రీబడి. ఓకే, ఏదైనా ఫైండింగ్ వచ్చినప్పుడు కాంక్రీట్గా చూసిన తర్వాతనే మనం చెప్పాలి, నిర్ధారించుకున్న తర్వాతనే చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఫోరెన్సిక్ అనాలిసిస్ రిపోర్ట్ వచ్చి మనకు 2-3 డేస్ అయింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ వచ్చింది, నిన్న మొన్న వచ్చింది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని ఇమీడియట్గా మీకు ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఇన్వెస్టిగేషన్ ఫైండింగ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా డిలే ఏముంది చెప్పండి దీంట్లో? అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ అయిన 1 వీక్లోనే మీకు ప్రిలిమినరీ ఫైండింగ్స్ ఇచ్చాం. నేను 29వ తారీఖే ప్రెస్ మీట్ పెట్టి ఇన్వెస్టిగేషన్ ఈ విధంగా జరుగుతూ ఉంది, ఇది ఈ విధంగా సీసీటీవీ ఫుటేజ్లు ఈ విధంగా ఉన్నాయి, యాక్సిడెంట్ స్పాట్లో ఈ విధంగా స్లోగా వెళ్ళింది, పోస్ట్ మార్టం ప్రిలిమినరీ కాజ్ ఏమి ఇచ్చారు డాక్టర్స్ అని ప్రిలిమినరీ ఫైండింగ్స్, అప్పుడున్న ఫైండింగ్స్ మేము ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ గ్యాప్లో ఈ సైంటిఫిక్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ ఇవన్నీ చేసి కంక్లూడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టైం పడుతుంది మినిమం. మామూలుగా ఇన్వెస్టిగేషన్స్లో కొన్ని కేసెస్లో 60 days పట్టొచ్చు, గ్రేవ్ కేసెస్లో మాకు 90 days టైం లిమిట్ ఉంది. కానీ ఈ కేసు ఉన్న ప్రాధాన్యత ల్యాబ్స్ కూడా చాలా టైం తీసుకుంటాయి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి చాలా టైం తీసుకుంటాయి. కానీ ఈ కేసులో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా అందరూ దీనికి ప్రయారిటీ వచ్చి దీనికి త్వరగా తెలియజేయాలని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేశారు. సార్, ఇన్సిడెంట్ యాక్సిడెంటల్ గా ఏదైతే ఉందో దానికి సంబంధించి మనిషి కింద బండి పైన సమానంగా పడడం అనేది నేను మీకు చెప్పాను కదండి, సీన్ ఆఫ్ అఫెన్స్ అబ్జర్వేషన్ నేను చెప్పాను కదా. మీరు చూపించోయా బాబు, అది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ క్రైమ్ సీన్ అబ్జర్వేషన్ బై ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ చూపించు. 4 చూపించు, 4 చూపించు, 4 నెక్స్ట్ ఫోటో చూడండి. ఇక్కడ రోడ్ కండిషన్ చూడండి ఎలా ఉంది. రోడ్ కండిషన్ మామూలుగానే మీరు వస్తుంటేనే 30-40లో వస్తుంటేనే మీ బండి స్లిప్పరీ అవుతుంది. వారు 70 km/h ట్రావెల్ చేస్తున్నారు. అది చిమ్మ చీకటి, ఒక రైట్ సైడ్ ఇండికేటర్ తోనే వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ స్లిప్ అయింది. రోడ్ అక్కడ కండిషన్, డిచ్ కండిషన్ చూడండి, అర్ధచంద్రాకారంలో ఉంది. అంటే వన్స్ ఇట్లా పడిన తర్వాత బండి ఏమవుతుంది, ఇలా వెళ్ళి ఇలా గాల్లో వెళ్ళి పడడానికి అవకాశం ఉందని వాళ్ళు ఫోరెన్సిక్స్ రిపోర్ట్స్ ఇచ్చారు, ఎక్స్పర్ట్స్ ఇచ్చారు. అందుకే మీరు బండి వచ్చి వారి మీద పడింది. క్లోజప్లో ఫోటో చూపించారు సార్ లాస్ట్ ప్రెస్ మీట్, కింద ఆగి ఉండగా పైన బండి. అదే అవన్నీ చూపించలేదు, ఎందుకు చూపించలేదని జూమ్ చేయమ్మా, ఆ ఫోటో చేయి, ఆ ఫోటో చేయండి. ఇది రైట్ సైడ్ ఆఫ్ ది నీ గార్డ్ సార్, బండి అంతా వెయిట్ మొదటి మంచి కుట్టుకున్నారు. చూడండి ఎలా పడింది చూడండి. అంటే డిచ్ లో ఇలా వెళ్ళి వెహికల్ ఇంకా తిరిగి పడిపోయింది, అతను ముందు పడిపోయాడు, లైట్ వెయిట్ కాబట్టి తర్వాత బండి వచ్చి మీద పడింది. అంటే ఇప్పుడు వారు జారి పడ్డారండి, 70 km/h వారు ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు వారు ఇట్లా జారి పడ్డారు, ఆ టైంలో చెదిరిపోతుంది కదండి వెహికల్, కలదలు ఎలా ఉంటాయి ముఖం మీద, పక్కకు పడిపోతాయి కదా. అటువంటిది ఏం లేదండి, లేదు అటువంటిది, అంత ఫాల్స్. బ్లడ్ స్టెయిన్ అంటే ఓకే. సో సైంటిఫిక్ గా మీకు అందరికి డీటెయిల్ గా అంటే ఇప్పుడు ఇటువంటి యాక్సిడెంట్స్ జరిగి ఉంటాయండి, కానీ ఎటువంటి అనుమానాలు లేకుంటే రొటీన్ గా జరిగిపోతాయి. కానీ ఈ విషయంలో అనుమానాలు రేవెత్తారు, వివాదం సృష్టించడానికి ట్రై చేశారు. అందుకని ఇంత ఇన్డెప్త్ అనాలిసిస్ చేయాల్సి వచ్చింది. ఇంత టెక్నాలజీ వాడేమా, లేటెస్ట్ అవైలబుల్ టెక్నాలజీ. ఈ రోజుతో దర్యాప్తు పూర్తయింది. ఇంతటితో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టవలసిన నేను కోరుతున్నాను, మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ఫ్యామిలీ మెంబర్స్ ప్రైవసీని మనము గౌరవించాలి, అనవసరంగా రాద్ధాంతం చేసి వారిని ఇబ్బంది పెట్టకూడదు. సొసైటీలో కూడా అనవసరమైన టెన్షన్స్ రేకెత్తించకూడదు. దీని తర్వాత కూడా ఎవరైనా వివాదం చేయడానికి ట్రై చేస్తే
వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్.